जोहार मौलाना अब्दुल कलाम आजाद गार की, 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 जोहार मौलाना अब्दुल कलाम आजाद गार की। ఈరోజు స్వర్గీయ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ వెల్లం దుర్గా గారు, జిల్లా అదేవిధంగా రాష్ట్ర నగర నాయకులు, అనుబంధ సంఘ నాయకులు కానివ్వండి, అధ్యక్షులు కానివ్వండి, అదేవిధంగా తూర్పు నియోజకవర్గ కార్పొరేటర్స్, 3 నియోజకవర్గ కార్పొరేటర్స్ అందరూ గారు పాల్గొని ఆయనకి ఘనంగా నివాళులర్పించి ఏదైతే భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు చదువు ఒక సంస్కరణలో ఈ భారతదేశంలో తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది గొప్పలు మహనీయులు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు। తప్పకుండా ఈరోజు ఆయన ఒక సంస్కరణలు ఆధారంగానే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అమ్మఒడి అవనివ్వండి, నాడు నేడు అవనివ్వండి, ప్రతి పేద విద్యార్థికి గారు చదువు అందించే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారో అది ఆజాద్ గారి ఆయన ఒక ఆశయాలకు అనుగుణంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు జరుగుతుంది ఈరోజు। కానీ బాధాకరమైన విషయం, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి పేదవారికి ఏదైతే చదువు అందించాలని 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడితే ఈ 5 సంవత్సరాలు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పేదవారికి, పేద విద్యార్థికి చదువు అనేది దూరం అవటం జరిగింది। అమ్మఒడి లేదు, తల్లికి వందనం లేదు, స్కూల్ బాగోగులు చూడట్లేదు। ఈరోజు అనేక మంది పిల్లలు, చిన్న పిల్లలు ఎన్నో అవస్థలు, ఇబ్బందులు పడుతున్నారు। అవన్నీ గారు ఈరోజు ప్రభుత్వం గమనించాలి, ప్రభుత్వం చూసుకోవాలి। ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఈరోజు ఎటువంటి సంస్కరణలు అనేది గారు తీసుకోకుండా పేద విద్యార్థులకి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఫీజు రియంబర్స్మెంట్లు గారు చేయకుండా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు। తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో విద్యార్థుల కోసం, విద్యార్థులకు అండగా ఉండటం కోసం మేమందరం గారు ముందుంటాం। జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే 5 సంవత్సరాలు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు ఒక ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారో ఆయన ఆశయాల్ని తప్పకుండా వాటిని ఈరోజు పోరాటం చేసైనా ఆయన ఆశయాలు కొనసాగించే విధంగా మేము అందరం గారు ముందుంటామని సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం।